తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీపై హత్య ప్రయత్నం, కార్యాలయంపై దాడిని ఖండిస్తూ కల్వకుంట్ల కవితకు ఖబర్దార్ చెబుతూ కవిత దిష్టిబొమ్మను తగలబెట్టిన షేర్లింగంపల్లి సంక్షేమ సంఘం నాయకులు మరియు రాష్ట్ర బీసీ ఫెడరేషన్ ఐక్యవేదిక నాయకులు. షేర్లింగంపల్లి బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు అడ్వకేట్ రమేష్ యాదవ్, బీసీ ఫెడరేషన్ అధ్యక్షులు ఆర్కే సాయిన్న ముదిరాజ్ ఆధ్వర్యంలో మియాపూర్ ఆల్విన్ చౌరస్తాలో నడి రోడ్డున కవిత దిష్టిబొమ్మను తగలబెడుతూ ఖబర్దార్ కేసీఆర్, ఖబర్దార్ కేటీఆర్, ఖబర్దార్ కవిత అనే నినాదాలతో దిష్టి బొమ్మను తగలబెట్టడం జరిగింది. మీరు 0.4%, మేము 54.2%. కేటీఆర్ మహాన్యూస్ మీడియాపై ఎంత దారుణంగా దౌర్జన్యంతో, దొరల పోకడ అహంకారంతో మహాన్యూస్ ఛానల్ పై దాడి చేయడం, అదే రకంగా కేసీఆర్ కూడా ఆంధ్రజ్యోతి మరియు శత్రువులుగా భావించిన మీడియాలపై దౌర్జన్యం చేయడం అందరికీ తెలిసిన విషయమే. ఆలోచించుకోండి, ఇలాంటివి జరిగితే కవిత, కేసీఆర్, కేటీఆర్ పైన మేము కూడా దాడి చేస్తామని తీవ్రంగా హెచ్చరించినట్టు వారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మియాపూర్ ఆల్విన్ చౌరస్తాలో జరిగిన ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు అడ్వకేట్ రమేష్ యాదవ్ తో పాటు బీసీ ఫెడరేషన్ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు నర్సింగ్ ముదిరాజ్, ప్రధాన కార్యదర్శి బి కృష్ణ, రామ్ లింగం గౌడ్, ఉపాధ్యక్షులు యాదయ్య, కొండాపూర్ డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి, మహిళా మనులు, యువత, బీసీ నాయకులు పాల్గొని కవిత దిష్టి బొమ్మను తగలబెట్టి తీన్మార్ మల్లన్నపై దాడిని ఖండించడం జరిగింది.